గురువుగారు, బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? అది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? తెలంగాణలో జరుగుతుందా? ఇంకెక్కడైనా కూడా పూల పండుగ జరుగుతుందా? మంచి ప్రశ్నమ్మ. బతుకమ్మ అంటే సాధారణంగా ఈ జీవానికి గుర్తు. బతుకు అంటే శుద్ధమైన తెలుగు మాట్లాడేటటువంటిది తెలంగాణ అమ్మ. నువ్వు ఎన్నైనా చెప్పు, నీకు శుద్ధమైన తెలుగు కావాలి అంటే ఆంధ్రాలో కూడా తక్కువే. శుద్ధమైన తెలుగు అంటే సంస్కృతము తాకనటువంటి తెలుగు. నేను చెప్తుంది అది. మనము బువ్వ అంటాం, అన్నము, అన్న, అన్నపూర్ణ సంస్కృత శబ్దం. బువ్వ ఎక్కడైనా కలుస్తుందా? కలవదు. మజ్జిగ, తక్రము ఇవన్నీ బాగానే ఉంటాయి. చల్ల అనాలి అంటే అది ఈ ప్రాంతంలోనే ఇప్పటికీ వాడుతూ ఉంటాం, తెలంగాణ ప్రాంతంలోనే. అంటే శుద్ధమైనటువంటి తెలుగు పదాలు ఇక్కడ చాలా వాడబడతాయి. అర్థమైందమ్మా? జీవమాత అన్నాడు అనుకోమ్మ, అది సంస్కృత శబ్దం నుంచి వస్తుంది. కానీ బతుకమ్మ, నా బతుకుకి మొత్తానికి మూలం నువ్వు తల్లి, నాకు బతుకునిచ్చేటటువంటి దానివి నువ్వు అని చెప్పి ఈ బతుకు మొత్తానికి మూలం అదే. ఒంట్లో ఎట్లా ఉంది అంటారు, పానం బాగుందా అంటారు. చిన్న మార్పులో కొన్ని భాష ఇక్కడ వాడేటటువంటి పదాలు శుద్ధమైనటువంటి మన తెలుగుకి మూలాలు చాలా ఉంటాయి. ఇవి పోతన గారు కూడా ఆయన దాంట్లో చాలా అనేక ప్రదేశాల్లో వాడుతూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ కూడా చాలా గొప్పదైనటువంటి ప్రదేశం ఇది. అమ్మవారిని కొలిచేటటువంటి సంప్రదాయం అన్ని చోట్ల ఉంది. చాలా చోట్ల వేపమండలు, కలశాలు ఇట్లా పెట్టుకొని వెళ్తారు. కానీ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే గుమ్మడాకు వేసి గుమ్మడి తీగ పూలు పెట్టుకుంటూ అనేక తంగేడు మిగతా అన్ని పూలు కూడా తీసుకొచ్చుకొని అక్కడ కలశం పెట్టి ఆ కలశానికి మొత్తం అంతా అలంకరించి పసుపు కుంకుమలతోటి అందులో జలం, ఆ బతుకమ్మని తీసుకెళ్ళటం అనే సంప్రదాయము అధికంగా తెలంగాణలో ఉంది. అందుకని బతుకమ్మ చాలా ప్రత్యేకమైన పండుగ. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకి తెలంగాణలో బతుకమ్మ ఎప్పటి నుంచో ఉండడం వల్లే ఈ ప్రాంతంలో వచ్చినటువంటి సామ్రాజ్యానికి కాకతీయ సామ్రాజ్యము అని వచ్చింది. కాకతీ అంటే ఏంటో తెలుసా అమ్మ? తెలీదు. గుమ్మడి తీగని కాకతీ అంటారు. కాబట్టి ఈ గుమ్మడితోటి బ్రహ్మాండానికి మొత్తానికి గుర్తుగా చేసేటువంటి గుమ్మడితోటి ఇప్పటికీ మీరు తెలంగాణలో అద్భుతమైన అగ్రహారం ఉంది, మంథని అగ్రహారం అని పిలుస్తారు. అన్ని చోట్ల మనకి పెళ్ళప్పుడు కొబ్బరి బొండం వాడతారు, ఇప్పటికీ గుమ్మడికాయ వాడతారు. తెలంగాణలో మంథని అగ్రహారములో బ్రాహ్మణులందరూ గుమ్మడికాయ వాడతారు. దానికి కారణము ప్రధానం అదే. అసలు బతుకు అని ఎందుకు చెప్తారయ్యా అంటే, మనకి దిష్టి తాకిందనుకోమ్మా, మొట్టమొదట మనం పెట్టేదేంటి? ఇంటి ముందర పెట్టుకునేది ఏమిటి? ఇంటికి దిష్టి తాకకూడదంటే బూడిది గుమ్మడికాయనే తీసుకొని వెళ్ళి పెడతాం. అంటే గుమ్మడికాయ దృశ్యమాత్రం చేతే రోగాల్ని, మన ఇబ్బందుల్ని, చాలా వాటిని తీసేస్తుంది, అంత కాపాడుతుందన్నమాట. అందుకనే మనకి ఈ హోమాల్లో వాటిల్లో బలులు ఇవ్వాలన్నా, విజయదశమికి ఫ్యాక్టరీల్లో ఉండే మిషనరీ ఎక్విప్మెంట్ వీటన్నిటికీ బలులు ఇవ్వాలి అంటే గుమ్మడికాయని ఇట్లా రెండుగా చేసేస్తారు, అది బలి. అంత ప్రాధాన్యత. అంటే ఏ రకమైనటువంటి దుష్టశక్తుల్ని గుమ్మం దాటకుండా, మన దగ్గరికి రాకుండా, మన వైపుకి రాకుండా కాపాడేటటువంటి తల్లి ఈ గుమ్మడి తీగ. బతుకమ్మ అందులోకి ఆవహించబడుతుంది అన్నమాట. ఎక్కడ మనకి ఈ తీగ ఉంటుందో, ఎక్కడ గుమ్మడి తీగ ఉంటుందో అక్కడ ఇది జరుగుతుంది. కాబట్టి నీళ్లల్లో మొత్తం జీవం కదా. కలశం అంటే ఏమిటి? మొత్తము కలశము అంటే ఆపోవ ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణవ ఆప పశవాపనమాపో అమృతమాపో, ఇట్లా మొత్తం అంతా కూడా ఆపానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా. ఇది కలశం. ఇంత గొప్పదైనటువంటి ఈ కలశాన్ని మొత్తాన్ని మోసేటటువంటి తల్లిని కాకతీ అంటారు. ఆవిడే భద్రకాళి, అన్ని మంగళాల్ని, అన్ని సౌభాగ్యాల్ని, అన్నిటినీ ఇచ్చేటటువంటి మహాకాళి ఆవిడ.
కాబట్టి ఆ మహాకాళి అమ్మవారిని అక్కడ పెట్టుకొని ఆచ్ఛాదనగా ఈ పైన ఇది పెట్టి మొత్తము ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి బతుకమ్మ అని అక్కడ పెట్టి అమ్మా అని చెప్పి ఆ తల్లి చుట్టూ చక్కగా పాటలు పాడుతూ నువ్వే మా సర్వస్వం తల్లి, ఈ బ్రహ్మాండము, ఈ సాగరాలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా ఇక్కడే ఉంది అని చెప్పి ప్రకృతిని అంతా అక్కడ తీసుకొని వచ్చి పూల రూపంలో పెట్టి ప్రకృతిని, పరమాత్మని, తల్లిని అన్నిటినీ కలిపి చేసుకునేటువంటి పూజే బతుకమ్మ. కాబట్టి అలాంటి బతుకమ్మ అనేటటువంటి పండగ తెలంగాణలో చాలా విశేషంగా జరుగుతుంది. ఇది తెలంగాణ వాళ్ళు ప్రతి వాళ్ళు గర్వించడానికి కారణం. అందుకనే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా శివుడిని భద్రకాళిని ఎక్కువ కొలిచేది. అంత భాగవతం రాసిన బమ్మెర పోతన గారు కూడా ప్రప్రథమంగా వీరభద్ర చరిత్ర అంటూ రాశాడు. ఆయన అంటే ఇక్కడ శివకేశవులకి అభేదం. శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ, ఇలా పూజ అసలు తెలంగాణలో చేయకూడదు. తెలంగాణలో అందరి దేవతల్ని, శక్తిని, శివుణ్ణి, విష్ణువుని, గణపతిని, కుమారస్వామిని, సూర్యనారాయణమూర్తిని అందరినీ సమతౌల్యంగా పూజించాలి. అది తెలంగాణ యొక్క ప్రత్యేకత. అందుకని ఈ బతుకమ్మ ఎవరయ్యా అంటే సమస్తమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర సూర్యనారాయణ ధరిత్రి అన్నీ కలిపి మంగళకరమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమై సాక్షాత్ పరమాత్మ నుంచి వెలువడిన అన్ని శక్తులు ఇవే అని ఇక్కడ పెట్టి చేసి పూజ చేసేదాన్నే బతుకమ్మ అంటారు. ఇది సాధారణంగా ఈ సృష్టిని మొత్తాన్ని నడిపేటటువంటిది శక్తి. శక్తి ఎప్పుడు వస్తుందయ్యా మీకైనా నాకైనా అంటే మన ఇల్లు బాగుండాలి అంటే ఆడవాళ్ళు బలంగా ఉంటే ఇల్లు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం తేడా ఉంటే ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి శక్తి అనేటటువంటిది ఈ మొత్తము అంతా తీసుకొని వెళ్ళి పెట్టి ఎప్పుడైతే ఆ శక్తి దీని చుట్టూ తిరుగుతున్నాను, ఈ శక్తి మొత్తానికి అంటే స్త్రీ శక్తి బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుంది. స్త్రీ శక్తి మొత్తానికి శక్తినిచ్చేటటువంటి దేవతా స్వరూపము వాళ్ళ ద్వారా మగవాళ్ళకి పిల్లలకి శక్తినిచ్చేటటువంటిది. కాబట్టి బతుకమ్మ అమ్మ నాకే కాదు, నా భర్తకి, మా పిల్లలకి, మా బంధువులకి, మా చుట్టుపక్కల ఉండే అందరికీ కూడా చక్కటి బతుకునివ్వమ్మ అని చేసేటటువంటి పూజ బతుకమ్మ పూజ. ధన్యులు గురువు గారు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.